క్షేత్రస్థాయి విద్యుత్ అవసరాల కోసం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని నియమించుకున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. లైన్మెన్ల నియామకంపై మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి సమాధానమిచ్చారు. నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం క్షేత్రస్థాయి సిబ్బంది చాలా అవసరమని తెలిపారు. ఏఈల కొరత గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లామన్న మంత్రి నియామకాలను త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సభ్యులు అడిగినట్లు డిస్కమ్స్ లో కంపల్సరీగా క్వాలిటీ పవర్ మనం సప్లై చేయాలంటే దిగువన్న అధికారులు అవసరం ఉంది. తప్పకుండా దాని మీద ప్రభుత్వం పనిచేస్తా ఉంది సార్. లైన్ మ్యాన్ పోస్టులు ఇనిషియల్ క్యాడర్ పోస్టులు కావు సార్. అవి జూనియర్ లైన్ మ్యాన్ నుంచి ప్రమోషన్ ద్వారా ఫుల్ అవుతాయి సార్. అది అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మరియు రిజిస్టరేషన్ పనుల కోసం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ స్టాఫ్ ను కూడా నియమించుకోవడం జరిగింది. వీళ్ళు కాకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చేసరికి జేఎల్ఎం గ్రేడ్ 2 కానీ జేఎల్ఎంలు కానీ ఏఎల్ఎంలు కానీ ఎల్ఎంలు కానీ వీళ్ళందరూ వేకెన్సీ పోస్టులు దాదాపు 4,842 ఎగ్జిస్టింగ్ పోస్టులు ఉంటే దాదాపు 7,000 పైన పోస్టులు మనకి వేకెన్సీలు ఉండే సార్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పోయినసారి సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్లు అని చెప్పి చాలా మందిని తీసుకున్నారు సార్. వాళ్ళందరం కూడా దాదాపు 5,585 మందిని మా డిపార్ట్మెంట్లోకి తీసుకొని వీళ్ళకి మళ్ళీ కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని మనం వైజాగ్ లో ట్రైనింగ్ సెంటర్ పెట్టాను. ఆ ట్రైనింగ్ సెంటర్ కి తీసుకెళ్లి వీళ్ళందరినీ కూడా ట్రైనింగ్ చేసి రాబోయే రోజుల్లో గ్రౌండ్ లెవెల్లో ఏ మాత్రం కూడా ఇబ్బంది ఉండకుండా మరణాలు లేకుండా ఉండడం కోసం వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కనుక నియమించుకుంటే కనుక తప్పకుండా 75% పైన పోస్టులు ఫుల్ అవుతాయి సార్. ఖచ్చితంగా తొందరలోనే ఎక్కడైతే లైన్ మ్యాన్లు కానీ మిగతా డిపార్ట్మెంట్ కి సంబంధించిన కొరత ఉందో వాటినన్నింటిని కూడా ప్రభుత్వం సరైన టైంలో నియమించుకోవడానికి ప్రయత్నం చేస్తాం సార్.